ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ శుభాభినందనలు. మనము జ్యోతిర్లింగ క్షేత్రాల మహిమ గురించి, వాటి ప్రాశస్త్యం గురించి తెలుసుకుంటున్నాము. వాటిలో నాలుగవదైనటువంటి ఓంకార జ్యోతిర్లింగ క్షేత్రం గురించి ఈరోజు తెలుసుకుందాము. శ్రద్ధాసక్తులు ఉన్నవారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగము నర్మదా నది ఒడ్డున ఒకవైపు ఓంకారేశ్వరం అని, ఇంకోవైపు అమరేశ్వరం అని ప్రఖ్యాతిగాంచి ఉన్నది. ఇక్కడ నర్మదా నది రెండు పాయలుగా ప్రవహిస్తోంది. ఈ పాయల మధ్య ఉన్న ప్రదేశాన్నే శివపురి, మాంధాతపురి అని పిలుస్తారు. పూర్వం మాంధాత అనే మహారాజు, ఈయన సూర్యవంశపు రాజు, శ్రీరామచంద్రుడి వంశంలోని వాడే, సూర్యవంశపు వాడే. ఈయన పరమేశ్వరునికై ఈ పర్వతం మీద తపస్సు చేసి పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ప్రత్యక్షమై పరమేశ్వరుడు వరం కోరుకోమంటే, స్వామి, ఎల్లప్పుడూ ఈ పర్వతం మీద నువ్వు స్థిరంగా కొలువుండి భక్తుల కోరికలను తీర్చమని వేడుకొన్నాడు. ఇక్కడ స్వయంగా మాంధాత మహారాజే పరమేశ్వరునికి ఆలయాలు నిర్మించాడు. ఇంకా క్షేత్ర మహిమ గురించి వస్తే, ఒకప్పుడు నారదుడు గోకర్ణ క్షేత్రానికి శివారాధనకై వెళ్తాడు. వెళ్ళి వస్తూ మార్గమధ్యంలో వింధ్యపర్వతం వద్ద ఆగాడు. అప్పుడు వింధ్యుడు సాదరంగా ఎదురేగి నారద మహర్షికి స్వాగతం చెప్పి, నేనే ఈ యొక్క పర్వతరాజుని, నేను సర్వసంపన్నుణ్ణి, నాకు లేమి అనే లోటు లేదు అని గర్వంగా నిలబడ్డాడు. అలా నిలబడటం నారదుడికి నచ్చలేదు. ఈ వింధ్యుడి యొక్క అహంకారాన్ని అణిచివేయాలనుకొని ఒక్కసారి నిట్టూర్పు విడిచి నవ్వాడు. అప్పుడు వింధ్యుడు, ఏంటి స్వామి, ఎందుకలా నిట్టూర్పు విడిచారు, ఏమైందని అడిగితే, ఇంకా నువ్వు మేరుపర్వతం ఉన్నది, ఈ యొక్క మేరుపర్వత శిఖరము ఆకాశము స్వర్గపు ద్వారాల దాకా వింధ్య శిఖరాలు వ్యాపించినాయి, వానికంటే నువ్వు తక్కువే కదా అని వెళ్ళిపోయాడు. వింధ్యుడు చాలా బాధపడి పరమేశ్వరునికై తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకొని పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు వింధ్యుడు, స్వామి, నీ దర్శన భాగ్యం నేనెంతో సంతోషించాను. ఎల్లప్పుడూ శ్రద్ధాసక్తులతో నీ పాదపద్మములనే నేను సదా ధ్యానించేటట్లు వరమివ్వు. అంతేగాక నా శిఖరం మీద నీవే వసించి ఉండు అని వింధ్యుడు కోరుకున్నాడు. శివుడు తథాస్తు అన్నాడు. అలా పరమేశ్వరుడు ఈ పర్వతం మీద వెలిశాడు. ఇంకా ఈ పర్వతం మీద ఈ ఓంకారేశ్వర క్షేత్రానికి వెళ్ళే దారిలో బ్రహ్మగిరి, శివగిరి అనే రెండు చిన్న చిన్న పర్వతాలు కూడా ఉన్నాయి. వాటి మీద అనేక శివలింగాలు వెలిసి ఉన్నాయి. ఈ క్షేత్రము ఎంతో మహిమాన్వితమైనది. ఇక్కడ నర్మదా నదిలో స్నానం చేయాల్సిన పని కూడా లేదు, చూస్తేనే చాలు సకల శుభాలు కలుగుతాయి. ఇలా ఈ క్షేత్రము ఎంతో